కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి విచారణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి విచారణ చేస్తున్న జస్టిస్ చంద్రఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల సంస్థలను ఇప్పటికే విచారించిన కమిషన్ అందరినీ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. వచ్చిన అఫిడవిట్ల విశ్లేషణ ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో విచారణ అఫిడవిట్లలోని అంశాల ఆధారంగా తదుపరి ప్రక్రియపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా ఇవాల్టి నుంచి తదుపరి ప్రక్రియ కొనసాగించనున్నారు. అఫిడవిట్లలోని సమాచారం, వివరాల ఆధారంగా అవసరమైన వారికి నోటీసులు జారీ చేయనున్నారు. బహిరంగ విచారణకు కూడా కమిషన్ సిద్ధమవుతోంది. బీఆర్కే భవన్లోని 10వ అంతస్తులో బహిరంగ విచారణ జరపనున్నారు. ఈసారి విచారణ ప్రక్రియ 10 రోజుల పాటు సాగే అవకాశం ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, విచారణకు సంబంధించి ఏంటి వివరాలు? మొత్తంగా ఈ కమిషన్ విచారణ ఎలా కొనసాగుతుంది, ఏంటి వివరాలు? గుడ్ మార్నింగ్ నవీన్. మొత్తానికి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మరోసారి నిన్న సాయంత్రం హైదరాబాద్కు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో నెలకొన్నటువంటి అవినీతి అక్రమాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేసినటువంటి పనులు, ఇతరత్ర ఇబ్బందులపైన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం కమిషన్కి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేసింది, రివ్యూలు చేసింది. ఈ అంశంలో దాదాపు 89,000 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగాయి. ఎల్ఎన్టీ సంస్థ నిర్మాణం చేసినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి రిపోర్టు ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా, విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా, ఆ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి అఫిడవిట్ల ఆధారంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో పూర్వపరాలు పరిశీలించి ముందుకు వెళ్లాలని చెప్పేసి భావిస్తూ ఉంది. గడిచినసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు 2 సార్లు నోటీస్ ఇచ్చినటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్, ఈ కమిషన్ పైన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ఈ కమిషన్ చెల్లుబాటు అవ్వదు, గతంలో ఉన్నటువంటి ఈఆర్సీ ప్రతిపాదనకు అనుగుణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వము సరైనటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, తదితర అంశాలన్నింటిలో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తి స్థాయి న్యాయ నిపుణుల సలహాలకు లోబడి మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లోబడి మాత్రమే నిర్మాణం జరిపిందంటూ హైకోర్టుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ పైన హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఇందులో కేసీఆర్కు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. అయితే ఈ నెల 19వ తేదీ వరకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ చేయడానికి కూడా అవకాశం ఉంది. 19వ తేదీ వరకు మరొకసారి ఆ ప్రజల అభిప్రాయం తీసుకోవడంతో పాటుగా అఫిడవిట్ల పరిశీలనకు సంబంధించినటువంటి విషయంలో కొంతమంది ఇరిగేషన్ శాఖ అధికారులకు కింది స్థాయి సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. దశల వారీగా వాళ్ళందరినీ పిలిపించి విచారించినటువంటి కమిషన్ 2 సార్లు కేసీఆర్ రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు 12 పేజీల సుదీర్ఘ వివరణ చేయటువంటి ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ ఇప్పటి వరకు ప్రత్యక్షంగానైతే విచారణకు కమిషన్ ఎదుట హాజరు కాలేదు. అయితే నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరినటువంటి కమిషన్ ఇవాళ నుంచి మరోసారి దాదాపు 10 రోజుల పాటు వరుసగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లో నెలకొన్నటువంటి ఇష్యూస్, ఇబ్బందులు, టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి తద్వారా వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ నివేదిక ఆధారంగా బహిరంగ విచారణ జరపాలి, ఇది పబ్లిక్ డొమైన్లోనే జరపాలన్నటువంటి అంచనాకైతే కాళేశ్వరం కమిషన్ వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళ ఉదయమే మరొకసారి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో పాటుగా గతంలో పనిచేసినటువంటి ఈఎన్సీలు, అక్కడ పనిచేసినటువంటి టెక్నికల్ సిబ్బంది, వారందరూ ఇచ్చేటువంటి రిపోర్టుతో పాటుగా విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు, ఎన్డీఎస్టీ ఇచ్చినటువంటి రిపోర్టు ఇప్పటికే కమిషన్ దృష్టికి చేరాయి. వీటన్నింటినీ కూడా ఇప్పటికప్పుడు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. సో 19వ తేదీ వరకు మరొకసారి పూర్తి స్థాయి విచారణ జరిపి బహిరంగ విచారణ జరపడంతో పాటుగా అఫిడవిట్ల పరిశీలన అనంతరము ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులపైన చట్టపరమైన చర్యలకు ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా కమిషన్ భావిస్తుంది.